ఈరోజు మనం కొన్ని వందల సంవత్సరాల పాటు ప్రపంచానికి తెలియకుండా దాగి ఉన్న ఒక అద్భుతమైన నగరం గురించి తెలుసుకోబోతున్నాం. రాళ్లను తొలిచి నిర్మించిన ఈ మహాద్భుతం కథలోకి వెళ్దాం రండి. ఒక్కసారి ఆలోచించండి. ఒక నాగరికత మొత్తం, వాళ్ల ఇల్లు, వాళ్ల సంపద, వాళ్ల సంస్కృతి అంతా ఎడారి నడిబుడ్డున ఎర్రటి రాతిగోడల మధ్య రహస్యంగా దాగి ఉంది. ఆ నగరమే పెట్రా. ఈ పేరులోనే ఏదో తెలియని రహస్యం, ఒక పురాతన గాథ దాగి ఉంది కదూ. అసలు ఈ నగరాన్ని ఎవరు కట్టారు? అంతటి కఠినమైన ప్రదేశంలో ఎలా నిర్మించగలిగారు? సరే, మన కథ ఇక్కడి నుండే మొదలవుతుంది. ఈ అద్భుతమైన నగరాన్ని నిర్మించిన ప్రజల గురించి, వాళ్ల జీవన విధానం గురించి వివరంగా తెలుసుకుందాం. వీళ్లే నబేటియన్లు. మొదట్లో ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి వలస వెళ్తూ జీవించే సంచారజాతి అన్మాట. కాని వాళ్ల తెలివితేటలు, వాళ్ల పట్టుదల మాత్రం అసాధారణమైనవి. వాళ్ల చాతుర్యం ఎంత అద్భుతమైనదో చూడండి. వాళ్లు కేవలం ఎడారిలో బ్రతకడమే కాదు, ఏకంగా ఒక మహానగరాన్ని నిర్మించే స్థాయికి ఎదిగారు. ఇక్కడ విశేషమేంటంటే, ఈ నిర్మాణాలు రాళ్లను పేర్చి కట్టినవి కావు, ఏకంగా రాళ్లనే తొలిచి చెక్కినవే. అంతకంటే ముఖ్యంగా ఆ కాలంలోనే అకస్మాత్తుగా వచ్చే వరద నీటిని ఒడిసిపట్టి రాతిలో సొరంగాలు, కాలువలు చెక్కి నగరం అవసరాలకు నిల్వచేసే అద్భుతమైన ఇంజనీరింగ్ వ్యవస్థలను నిర్మించుకున్నారు. ఇది వాళ్ల మేధస్సుకు ఒక గొప్ప నిదర్శనం కదా. కేవలం బ్రతకటమే కాదు, నబేటియన్లు ఒక శక్తివంతమైన రాజ్యంగా ఎలా ఎదిగారు, పెట్రా వాణిజ్యానికి, సంస్కృతికి ఒక ప్రధాన కేంద్రంగా ఎలా మారింది, ఇప్పుడు చూద్దాం. ఒకటి కాదు, రెండు కాదు, దాదాపు 400 ఏళ్లు. ఇది చిన్న విషయం కాదు. ఆ కాలంలో పెట్రా ఒక ప్రధాన వాణిజ్య కేంద్రంగా మారింది. అంటే వివిధ ప్రాంతాల నుండి వ్యాపారులు ఇక్కడికి రాకపోకలు సాగించేవారన్మాట. మరి ఇంత సంపద ఎలా సాధ్యమైంది? వాళ్లు చాలా తెలివిగా ఎడారిలోని ప్రధాన వాణిజ్య మార్గాలను తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. ఆ దారిలో వెళ్లే ప్రతి వ్యాపార బృందం నుండి పన్నులు వసూలు చేసేవారు. దీంతో పెట్రా ఒక రద్దీ మార్కెట్గా మారి నబేటియన్లు అత్యంత శక్తివంతమైన తెగగా నిల్చారు. పెట్రా అనగానే అందరికీ గుర్తొచ్చే ఈ అద్భుత కట్టడం పేరు అల్ ఖజ్నే. దీన్ని చూస్తే ఎవరైనా ఒక రాజభవనం అనుకుంటారు. కాని ఆశ్చర్యకరంగా ఇది ఒక రాజుకోసం నిర్మించిన సమాధి. వాళ్ల వాస్తుశిల్పం ఎంత ఉన్నత స్థాయిలో ఉండేదో చెప్పడానికి ఇదొక చిన్న ఉదాహరణ మాత్రమే. సాంస్కృతికంగా కూడా వారు చాలా అభివృద్ధి చెందారు. వాళ్లు తమ ప్రధాన దైవమైన డుషారాను, సంతానదేవత అయిన అల్ ఉజాను పూజించేవారు. అంతేకాదు, వినోదం కోసం నగరంలో పెద్ద పెద్ద ఓపెన్ ఎయిర్ థియేటర్లను కూడా నిర్మించుకున్నారు. అయితే ఇంతటి వైభవాన్ని చూసిన పెట్రా నగరం చివరికి ఎలా పతనమైంది? ఆ మహాసామ్రాజ్యం ఎందుకు కనుమరుగైపోయింది? పెట్రా పతనానికి ప్రధానంగా 3 కారణాలున్నాయి. మొదట, కొత్త సముద్ర వాణిజ్య మార్గాలు రావడంతో పెట్రా ప్రాముఖ్యత కోల్పోయి ఆర్థికంగా దెబ్బతింది. ఆ తర్వాత సాషే 106లో శక్తివంతమైన రోమన్ సామ్రాజ్యం ఈ నగరాన్ని ఆక్రమించుకుంది. ఇక చివరి దెబ్బగా సాషే 363లో వచ్చిన ఒక భయంకరమైన భూకంపం నగరాన్ని, దాని ప్రాణాధారమైన నీటి వ్యవస్థలను దాదాపుగా నాశనం చేసేసింది. రోమన్ల ఆక్రమణ తర్వాత నబేటియన్ల ప్రత్యేక సంస్కృతి మెల్లమెల్లగా కనుమరుగైపోయింది. ప్రజలు లాటిన్, గ్రీకు భాషలు మాట్లాడటం మొదలుపెట్టారు. అలా ఒకప్పుడు గర్వంగా నిలిచిన ఒక తెగ రోమన్ సంస్కృతిలో కలిసిపోయి చరిత్రలో లేకుండా పోయింది. అలా శతాబ్దాలపాటు బయట ప్రపంచానికి తెలియకుండా పోయిన ఈ నగరాన్ని తిరిగి ఎలా కనుగొన్నారు? ఈ కోల్పోయిన నగరం కథ మళ్లీ ఎలా వెలుగులోకొచ్చింది? చూద్దాం. ఈ ఘనత 1812లో జోహాన్ బర్ఖాట్ అనే స్విస్ యాత్రికుడికి దక్కుతుంది. అతను ఈ నగరాన్ని కనుగొని తాను తెలుసుకున్న విషయాలను, గీసుకున్న మ్యాప్లను ఒక నోట్స్లో జాగ్రత్తగా రాసుకున్నాడు. బర్ఖాట్ రాసిన ఆ నోట్స్ యూరోపియన్ పండితులకు చేరడంతో పెట్రాపై విపరీతమైన ఆసక్తి పెరిగింది. చాలామంది యాత్రికులు, పరిశోధకులు అక్కడికి రావడం, దాన్ని చిత్రాలు గీయడం మొదలుపెట్టారు. చివరికి 1900లో అధికారికంగా తవ్వకాలు ప్రారంభమయ్యాయి. మరిప్పుడు పెట్రా పరిస్థితేంటి? ఆధునిక ప్రపంచంలో దాని ప్రాముఖ్యతేమిటి? దీని గురించి తెలుసుకుందాం. ఇప్పుడు పెట్రా గురించి చెప్పబోయేది అత్యంత ఆశ్చర్యకరమైన విషయం. అదేంటంటే, మనమిప్పుడు చూస్తున్న ఈ అద్భుతమైన నగరమంతా పూర్తి నగరం కాదు. అది కేవలం 15% మాత్రమే. అవును, నమ్మడానికి కాస్త కష్టంగా ఉన్నా ఇది నిజం. మిగిలిన 85% నగరం ఇంకా ఇసుక కిందనే సమాధయ్యి ఉంది.
ఆధునిక కాలంలో పెట్రాకు ఎన్నో గుర్తింపులు లభించాయి. 1985లో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది. ప్రఖ్యాత హాలీవుడ్ సినిమా ఇండియానా జోన్స్ ఇక్కడే చిత్రీకరించారు. ఆ తర్వాత ప్రపంచంలోని కొత్త 7 వింతల్లో ఒకటిగా కూడా గర్వంగా నిలిచింది. ప్రస్తుతం పెట్రా జోర్డాన్ దేశానికి ఒక జాతీయ సంపద లాంటిది. దీనిని చూడటానికి ప్రతి ఏటా ప్రపంచం నలుమూలల నుండి లక్షాది మంది పర్యాటకులు వస్తుంటారు. ముగింపుగా ఒక ప్రశ్న. ఇంకా 85% నగరం బయటపడనే లేదు. అంటే ఆ ఇసుక కింద ఇంకెన్ని సమాధులు, ఇంకెన్ని కట్టడాలు, ఇంకెన్ని చెప్పని కథలు, ఎన్నెన్ని రహస్యాలు దాగున్నాయో కదా. బహుశా భవిష్యత్తులో జరిపే తవ్వకాలు ఆ రహస్యాలను మన ముందుకు తీసుకురావచ్చేమో. ఏమంటారు?